వచ్చేటప్పటికి ఫోటోషాప్లో చూడండి, అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే ధృవాడ జగన్నాథం మూవీలోంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్లో అల్లు అర్జున్ డ్యాన్స్ వేస్తుంటే స్ట్రోక్స్ అనేవి అప్లై అవుతున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, యాక్చువల్గా అయితే స్ట్రోక్ యానిమేషన్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తారు. మనం ప్రజెంట్ ఫోటోషాప్లో ఉన్నాం కాబట్టి ఫోటోషాప్లో కూడా చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చుద్ది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చి వీడియోస్ అన్నారంటే మీకు ఫోటోషాప్కి యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూడండి, లోడ్ మోర్ అంటున్నా. చూసారు కదా, ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మనం వీడియో ఇంపోర్ట్ చేసుకోవడం కోసం విండోస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి టైమ్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. టైమ్ లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైమ్ లైన్ వచ్చింది. ఇక్కడికి వచ్చి మనకి యాడ్ మీడియా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి వీడియో అడుగుతుంది. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసి ఓపెన్ అన్న ఉంటే ఆటోమేటిక్గా వీడియో ఇంపోర్ట్ అవుద్ది. చూడండి, స్పేస్ బార్ నొక్కి ఉంటే మనకి ప్లే అవుద్ది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ మనకి స్ప్లిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడ దాకా స్ప్లిట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి స్ప్లిట్ చేద్దాం. కట్ చేసి మళ్ళీ ప్లే చేయండి. నాకు ఇక్కడ దాకా సరిపోద్ది. మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా. ఈ పార్ట్ కీబోర్డ్లో డిలీట్ బటన్ నొక్కే ఉంటే డిలీట్ అయిపోతాయి. చూడండి, మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. మనం ప్రెజెంట్ 13 ఫ్రేమ్లో ఉన్నాం. అదే మనకి కీబోర్డ్ ద్వారా మనం ఫ్రేమ్స్ మూవ్ చేసుకోవాలంటే కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి చూడండి. మనం రైట్ యారో క్లిక్ చేసామంటే 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వెళ్తాం. చూడండి, 14 దగ్గరికి వచ్చాం. ఇంకో టైం క్లిక్ చేసామంటే 15. అదే మనకి బ్యాక్ రావాలంటే లెఫ్ట్ యారో ఉంటుంది. చూడండి, ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ బ్యాక్ వస్తున్నాం. ఇప్పుడు మనం ఈ కీబోర్డ్లో యారో కీస్ ద్వారా ఫ్రేమ్స్కి ఇక్కడ స్ట్రోక్ పాత్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి మనకి సైడ్ ఉన్నారు కదా, ఈ సైడ్ ఉన్న వాళ్ళకి అప్లై చేద్దాం. దానికోసం నేను ఒక న్యూ బ్లాంక్ లేయర్ తీసుకుంటున్నా. అది వచ్చేటప్పటికి లేయర్లో వీడియో లేయర్స్లో న్యూ బ్లాంక్ వీడియో లేయర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ లేయర్ యాడ్ అయింది. చూడండి, సేమ్ ఇలాగే మనం కూడా ఇక్కడ కలర్ అప్లై చేద్దాం. దానికోసం నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా.
చూడండి ఇప్పుడు ప్లే చేద్దాం. చూసారు కదా, ఇక్కడ వచ్చేటప్పుడు బ్రష్ స్ట్రోక్కి మనం ఇక్కడ లేయర్ స్టైల్స్ ఉంటాయి కదా, లేయర్ స్టైల్స్ అప్లై చేద్దాం. చూడండి డబుల్ క్లిక్ చేయగానే మనకి లేయర్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చి మనం అవుటర్ గ్లో అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్లో మనం స్ప్రెడ్ వచ్చేటప్పటికి 7 ఇవ్వండి, సైజ్ వచ్చేటప్పటికి 59 ఇవ్వండి, రేంజ్ వచ్చేటప్పటికి 100, జీటర్ వచ్చేటప్పటికి 3. ఇక్కడ మనం ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ కలర్ ఇచ్చి ఓకే అంటున్నా. చూడండి ఇప్పుడు ప్లే చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఫ్యాంట్కి ఇవ్వాలన్నా సేమ్ అలాగే ఇస్తాం. చూడండి ఫ్యాంట్కి కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు వచ్చేట పింక్ కలర్ తీసుకుందాం. చూసారు కదా, ప్లే చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.